వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన అల్లు అర్జున్ గారు అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది డ్రగ్స్ పైన. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఎలా స్పందించాడు అండ్ ఇప్పుడు రియాక్షన్ ఏంటి, తన రియాక్షన్. అదేవిధంగా ఈ వీడియోకి మరి అల్లు అర్జున్ గారు ఏమైనా రెమ్యూనరేషన్ తీసుకున్నారా? సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ఆ డ్రగ్స్ మీద చేసిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అదేవిధంగా అంటే అది కూడా మంచి పనికి అల్లు అర్జున్ గారు చేయడం ఇంకా చాలా ట్రెండింగ్గా అయిపోయింది. ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చేయడం. సో అది ఇప్పుడైతే చాలా వైరల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా టికెట్ రేట్లు పెంచుకుంటాము అని ప్రతి భారీ సినిమా రిలీజ్కి ముందు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు ప్రభుత్వం దగ్గర రావడం జరుగుతుంది. ఇంతకుముందు అసలు ఎప్పటి నుంచో రాష్ట్రం విడిపోకముందు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా. సో ఈ టైంలో ఏంటంటే సరే పెంచుకుంటే పెంచుకోండి, మీ నచ్చినట్టు చేసుకోండి అని వాళ్ళు కూడా పాప అనుమతులు ఇచ్చారు. ఓ షో ఎక్కువ వేసుకుంటాం అంటే భారీ సినిమాలు కదా, మొదటి రోజే అవన్నీ దండుకోవడానికి. సో దండుకోవడం అంటే మళ్ళీ వాళ్ళు దోచుకోవడం అని కాదు. ఇప్పుడు 500 కోట్లు, 600 కోట్లు, 800 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కదా. 3 రోజులకే అవుట్డేట్ అయిపోతుంది అది. అందరు తెలిసిపోతుంది ట్విస్ట్లన్నీ. అరే క్యామియో రోల్లో వచ్చింది పలానా హీరోరా, లాస్ట్కి చంపేది వీడేరా, దాని ఫైనల్లో క్లైమాక్స్లో పార్ట్ 3కి లీడ్ ఉంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని బోల్డ్ అని చెప్తారు వాళ్ళు. అవునా? ఇవన్నీ చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇక అంతే, ఇక సినిమా అవుట్డేట్ అయినట్టే. మళ్ళీ చూసి ఆ ట్విస్ట్ తెలిసిపోయిందిలే అన్నట్టు కూర్చుంటారు. ఫస్ట్ డే చూసినంత ఉత్సాహం ఉండదుగా. సో ఈ 3 డేస్లోనే 4 డేస్లోనే మ్యాక్సిమం ప్రాఫిట్లోకి వెళ్ళాలి మూవీ అంటే ఒక ఆట ఎక్కువ, ఓ టికెట్ రేటు ఓ 10 పొరకో పెంపు ఇవి ఉంటాయి. వీటి కోసం అనుమతుల కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా అనుమతులు ఇస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే రీసెంట్లీ ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. మీరు టికెట్ రేట్ల కోసం మీరు వస్తున్నారు, మీకు టికెట్లు ఎవరు కొనేది? జనాలే కదా. సమాజం మీకు టికెట్లు కొని మీకు ప్రాఫిట్స్ ఇచ్చినప్పుడు అదే సమాజానికి మీరు ఏదైనా చేయండి, రిటర్న్ గిఫ్ట్. వాళ్ళని అలర్ట్ చేసేలాగా ఒక ఇది నింపండి. ఎలాంటివి? సైబర్ నేరాలు. అవును. వాటి మీద అంటే ఇప్పుడు ఎవడో అమ్మాయి నువ్వు ఎప్పటి నుంచో ప్రేమిస్తూ ఉంటావు, సడన్గా ఫోన్ చేసి 2 లక్షలు అడిగితే వేసేస్తావు. ఈ యాడ్లే కదా మనకు సినిమా ముందు వచ్చి చూస్తున్నాం కదా. ఉద్యోగం పేరుతో డబ్బులు అడిగితే ఇస్తావు, ఇంకెవడో ఇంకో రకంగా, ఇంకొకరు ఇంకో రకంగా, ఇట్లా రకరకాలుగా డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇది సైబర్ నేరాలు అని మీరు తెలుసుకుంటున్నారు. సో వీళ్ళకి అవగాహన కల్పించడానికి కొన్ని ఏమైనా వీడియోలు చేయండి అని చెప్పారు. ఇప్పుడు అవి వీడియోల వల్ల చాలామంది ఎవరైనా సడన్గా ఫోన్ చేసి 2 లక్షలు ఇవ్వండి అంటే ఆలోచిస్తున్నారు. ఆపరేషన్కి ఏం చెప్పినా సరే ఆలోచిస్తున్నారు. అంటే మోసపోవడం తగ్గింది కదా అలా. నెక్స్ట్ డ్రగ్స్ గురించి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. డ్రగ్స్ గురించి అందరికి తెలియాలి. ఇప్పుడు డ్రగ్స్ ఇది ఎలా తయారైందంటే, ఇది తీసుకోవడం ఇల్లీగల్ అని తెలిస్తే, ఏదైనా ఇల్లీగల్ అని తెలిస్తే తెరచాటున దాన్ని టేస్ట్ చేయాలని మైండ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమా ఇది ఏ సర్టిఫికేట్ సినిమా మీరు చూడొద్దు అంటే ఎందుకు చూడొద్దా అని చెప్పి ఇంట్లో చూస్తున్నారు తెరచాటు ఎవరు లేనప్పుడు. అవును. ఇది తీసుకోవద్దు అంటే ఎవరు లేనప్పుడు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకోకూడదు, ఇందులో ఏదో ఉందేమో విచిత్రం వింత అని. అంటే వాళ్ళు దానికి వద్దు అంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు సేమ్ శ్రీరామనవమికి వైన్ షాప్స్ బంద్ అంటే ఆ రోజే బ్లాక్లో కొనుక్కొని ఎక్కడైనా తాగాలనుకుంటాడు వాడు, అసలు ఆ వారం అంతా తాగనోడు కూడా. అదేంటో అంటే అట్లా ఇది వద్దు అంటే అది చేయాలని మైండ్ ఈ మధ్యకాలంలో ఈ నెగిటివ్ మైండ్లు ఎక్కువ తయారైపోతున్నాయి. ఇది వద్దు అంటే చాలు ఇదే చేయాలి. ఈ టైంలో డ్రగ్స్ గురించి కూడా ఇట్లాగే అవుతుంది. ఇది నేరం అని తెలిసి చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి పీలుస్తున్నారు. అయితే మిమ్మల్ని నేరస్తులుగా మేము పరిగణించట్లా, మిమ్మల్ని మేము శిక్షించాం. మీరు సమాజంలో ఏదో అంశం పట్ల దీనికి అలవాటు పడి దానికి ఎడిక్ట్ అయి ఉన్నారు, ఓకేనా? మిమ్మల్ని రిహాబ్కి తీసుకెళ్ళి మళ్ళీ మామూలు మనుషులు అయ్యేలా చేస్తాము అని మీకు చెప్తే వాళ్ళు వింటారు. అమ్మో వీడు ఎక్కడికో తీసుకెళ్ళి నన్ను ఏదో చేస్తాడంట అని. సో వీళ్ళు వింటారు కాబట్టి వాళ్ళ స్నేహితులకి. ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న వీడియో ఏంటి, పుష్పలో నటించిన టీం ఉంది కదా, వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒరే పలానో డేటి వాడి మధ్య రీల్స్కి
బాగా చేస్తున్నాడు, ఎక్కడో ఉంటాడు. రీల్స్ కాదురా వాడు రోల్స్ చుట్టడంలో కూడా బాగా ఇదైపోయాడు. రోల్స్ అవునా వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడా, అవునరా వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. సో వాడికి ఫ్రెండ్స్ వెళ్ళి ఏం చేశారు, వాడి మీద సమాచారం ఇస్తే వాళ్ళ అమ్మ కూడా తీసుకెళ్ళి వాడిని రీహాబ్ సెంటర్లో జాయిన్ చేపిస్తే నర్సు గిర్సు వీళ్ళందరూ వచ్చి అతన్ని చక్కగా అంటే దాని నుంచి బయటికి వచ్చేలాగా చేస్తున్నారు. అంటే ఇలా చేస్తాము అని చెప్పడం నెంబర్ 1. ఎవడైనా సరే అంటే మీ ఫ్రెండ్స్ డ్రగ్స్ తీసుకున్నట్టే మీరు అదేంటో ఏదో రకంగా చూడకండి, మాకు కంప్లైంట్ ఇవ్వండి. 1908 నెంబర్కి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు, కానీ వాళ్ళు ఏం కొట్టరు, తిట్టరు, జైల్లో వేయరు, ఏం చేయరు వాళ్ళని. పెడ్లర్స్ అంటే అరెస్ట్ చేస్తారు, కానీ తీసుకునే వాళ్ళందరూ బాధితులే. ఎందుకో నీకు ప్రేమ విఫలమై కొంతమంది, ప్రియమైన వ్యక్తి చనిపోతే కొంతమంది, ఇష్టమైన వస్తువు కోల్పోతే కొంతమంది, అనుకున్నది సాధించకపోతే కొంతమంది, అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు పోగొట్టుకుంటే కొంతమంది, ఒక్కొక్కటి సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, డిప్రెషన్లోకి వెళ్ళి స్ట్రెస్కి గురయ్యి మత్తుకు అలవాటు పడుతున్నారు. ఆ మత్తుకు ఆల్రెడీ మీకు వైన్స్లు ఉన్నాయి, సిగరెట్లు గట్రా ఉన్నాయి, అవి సరిపోట్ల వీడికి వాళ్ళంతా ఇట్లా మత్తు కావాలి, అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. సో వీళ్ళని ఇప్పుడు వీళ్ళు బాధితులు, వీడికి ఎవడైతే సప్లై చేశాడో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వల్ల వీడే కాదు ఇంకో 10 మంది చెడుతారు కదా అన్నట్లుగా ఇది సారాంశం. ఇప్పుడు ఈ వీడియోని అల్లు అర్జున్ తీసి రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశంసించారు, సమాజం కోసం మీరు చాలా మంచి పని చేశారని. గతంలో దేవర టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చేశాడు. ఇది చెయ్యాలి, ప్రతి సినిమా రిలీజ్ టైంలో కూడా ప్రతి హీరో ఇది నా బాధ్యత అనుకొని ఒక చిన్న వీడియో తీస్తే ఏమో కొంతమంది అట్లీస్ట్ వాళ్ళ అభిమానుల్లో ఎవరైనా ఉంటేనా మారుతారు కదా, అరే మా హీరో ఇట్లా చెప్పాడు అని చెప్పేసి అట్లా. అందుకని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చర్య నిజంగా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం దాన్ని అనుసరించే హీరోలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. దీనివల్ల సమాజం కూడా మారుతుందన్న చిన్న కొద్దో గొప్ప ఆశాభావం కూడా ఉంది. అదేవిధంగా ఇలానే ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది హీరోలు కూడా అమ్మాయిల భద్రత కోసం, ఇంకా చిన్నపిల్లలని కిడ్నాప్ అయినప్పుడు ఏం చేయాలి, సో ఇట్లా ఈ వీటి గురించి కూడా వీడియోస్ తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే జరిగేటివే ఇప్పుడు అవి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే వరుస పెట్టి ఈ యాడ్లు ఒక 10 వేసేసరికి 10 నిమిషాలు లేటుగా వస్తున్నారు, ఏం యాడ్లు వస్తాయరా అని. చూడాలి యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు 4 గ్రూప్తో ఫ్రెండ్స్తో వెళ్తున్నావు, నువ్వు వాళ్ళని జడగొడుతున్నావు, వద్దురా బాబు 10 నిమిషాలు లేటుకి వెళ్దాం యాడ్లు వస్తాయని. అందులో ఎవడో డ్రగ్ తీసుకుని ఉంటాడు, యాడ్ చూసన్నా మారేవాడు ఉంటాడుగా. తీసుకెళ్ళండి ముందే, అవి చూపించేది మీరు మారడానికే కదా, ఫస్ట్ నుంచి వెళ్ళండి. ఇంకా కొంతమంది అమ్మో వెళ్తే జనగమన పాటేస్తారు, అది అయ్యాక వెళ్దామంట, లేదు నిలబడాలంట, ఇట్లా ఉన్నారు మన జనాలు కూడా. సో ఏమో ఒకరిద్దరు మారినట్టే కదా అది. థ్యాంక్ యూ.